పొలిటిక్స్ ఏం ఫెయిర్గా ఉండవు. ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తే వాళ్ళంతా ఎదుటి పక్షాలని బదనాం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి సమస్య వస్తున్నప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి నష్ట నివారణకు పూనుకున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా గట్టెక్కుతారు. నష్ట నివారణ చర్యలకు తగ్గట్టుగా సన్నద్ధం కాలేనటువంటి వాళ్ళు చతికిల పడిపోతూ ఉంటారు. ఇది చాలాసార్లు చాలామంది విషయంలో జరిగిన అనుభవం కూడా. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ ఉదంతం ప్రకంపనలు పుట్టిస్తుంది. తిరుమల ఏడుకొండలవాడి మీద ఎవరికి ఎంత భక్తి ఉందో తెలియదు, కానీ ఆ భక్తి ముసుగులో రాజకీయం మాత్రం రచ్చ రచ్చ అవుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరు తగ్గకుండా ఎవరికి వాళ్లే అన్నట్టుగా రాజకీయ రాద్ధాంతాన్ని రాజేస్తున్నారు. సరిగ్గా ఇదే తరుణంలో జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్ల మీద జరిగినటువంటి దాడి ఘటనలో పరామర్శ యాత్రకు మాజీ మంత్రి ఆర్కే రోజా పూనుకున్నారు. ఆమె తొలుత జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. జోగి రమేష్తో మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు భయపడుతున్నారు, తిరుమల లడ్డూ బండారం సిట్ రిపోర్ట్తో బయటపడడంతో కలవరపడుతున్నారు, ముఖాల్లో అందరిలోనూ భయం కనిపిస్తుంది అనే కామెంట్ చేశారు. కానీ ఆ వీడియో సగం కట్ చేసి చాలా వైరల్ చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం ఆ వీడియోని అందుకుంది, పెద్ద స్థాయిలో వైరల్ చేసింది. క్షేత్రస్థాయి వరకు ఆ వీడియో ఎఫెక్ట్ వెళ్ళిపోయింది. దాంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడుతున్నట్టుగా, దేవుడు ఏం చేస్తాడోనని కలవరపడుతున్నట్టుగా, తిరుమల లడ్డూలో తమ గుట్టంతా రట్టయిపోయిందని ఆందోళన చెందుతున్నట్టుగా చాలామంది భావించేదానికి కారణమైంది. ఈ ప్రచారంలో సోషల్ మీడియా మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ అనుకూల ప్రధాన మీడియా ఛానళ్ళైన ఏబిఎన్, మహా టీవీ, టీవీ5 ఇలాంటి వాళ్ళు కూడా అదే వీడియోని అందుకున్నారు, పెద్ద స్థాయిలో ప్రచారం చేశారు. రోజా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ ఇరుకున పడిందని చెబుతున్నారు అనేటువంటి రీతిలో వార్తలు అల్లేశారు. కానీ తీరా అసలు కథ వేరు. రోజా చెప్పింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల గురించి. వాళ్ళ ముఖాల్లో ఎక్కడ ఆనందం లేదు అన్నది ప్రెస్ మీట్లో ఆయా పార్టీల నేతల ముఖ కవళికలను గమనించిన దాని గురించి. నేషనల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది అంటూ జోగి రమేష్ చెప్పింది అందులో జంతు కొవ్వులు లేవు అనే విషయం వెలుగులోకి వచ్చినటువంటి అంశం గురించి. కానీ అసలు విషయం ఎట్లా ఉంటే ప్రచారం మాత్రం చాలా పెద్ద స్థాయిలో సాగిపోయింది. ఇక్కడే వైఎస్ఆర్సీపీ వీక్నెస్ మరోసారి బయటపడింది. తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రచార యంత్రాంగం ప్రభావం ఎంతో, దాని బలం ఏ మోతాదులో ఉంటుందో మరోసారి స్పష్టమైంది. ఆ విషయాన్ని సకాలంలో గుర్తించి సమస్యను వెంటనే పరిష్కరించడానికి ఎదురుదాడి చేయాల్సిన దశలో వైఎస్ఆర్సీపీ కళ్ళప్పగించి చూసింది. దాని ప్రభావంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రోజా కామెంట్స్ తెలుగుదేశం వాళ్ళ గురించి చేస్తే అది వైఎస్ఆర్సీపీ గురించే చేసింది అనే అర్థం చాలామంది వరకు చేరిపోయింది. చాలామంది అదే అభిప్రాయానికి రావడానికి టీడీపీకి ఉన్న ప్రచార సామాగ్రి బలం ఉపయోగపడింది. దాంతో వైఎస్ఆర్సీపీ తన బలహీనతను మరోసారి చాటుకున్నట్టయింది. ప్రచార యంత్రాంగం విషయంలో ఆ పార్టీ నిర్లక్ష్యం చివరికి ఈనగాసి నక్కలు పాలు చేసే చందాన తయారవుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. గడిచిన వారం 10 రోజులుగా టీడీపీ చాలా ఉక్కిరిబిక్కిరవుతుంది, అనేక రకాలుగా సతమతమవుతుంది. తిరుమల ఎపిసోడ్లో లడ్డూ కల్తీ విషయం మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా బండారం బట్టబయలైనట్టు చాలామంది భావించే పరిస్థితి వచ్చింది. దాంతో ఈ కల్తీ నెయ్యి లడ్డూ వ్యవహారం నుంచి ఎలా గట్టెక్కాలి అన్న దాని మీద కూటమి నేతలు మళ్ళా గుల్లాలు పడుతున్నారు. అందుకు అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. దానికి అనుగుణంగా తమ మీడియా మొత్తం బలాన్నంతా కేంద్రీకరించే ప్రయత్నం చేశారు. దానికి తగ్గట్టుగా అటు జనసేన శ్రేణులు, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. ఏకతాటి మీద తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి అంశాన్ని ఉధృతంగా ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ మీద పెద్ద స్థాయిలో దాడికి పూనుకుంటున్నాయి. దీన్ని వైఎస్ఆర్సీపీ గమనించలేకపోయింది, సకాలంలో అడ్డుకోలేకపోయింది. తమకు దక్కినటువంటి అడ్వాంటేజ్ని, ఈ అడ్వాంటేజ్ వైఎస్ఆర్సీపీకే వచ్చిందన్న మాట కూడా చంద్రబాబే చెప్పారు. అలాంటి అడ్వాంటేజ్ను కూడా వైఎస్ఆర్సీపీ వినియోగించుకోలేక చతికిలపడింది. చివరికి రోజా కామెంట్ కారణంగా వైఎస్ఆర్సీపీ ఇరకాటంలో పడాల్సి వచ్చింది. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అబ్బెబ్బే రోజా అసలు వీడియో ఇది, పూర్తి వీడియో ఇది, దీన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ గుండెలు బాదుకుంటుంది.
నిజానికి రాజకీయాల్లో తప్పుడు ప్రచారాలే ఉంటాయి. వాస్తవాలు చెప్తే జనాలకు రుచించే పరిస్థితి లేదు, జనాలు స్వీకరించే అవకాశం కూడా కనిపించట్లేదు. అదే సమయంలో వాస్తవాలు చెప్పడానికి, నిజాలు మాత్రమే జనం ముందు ఉంచడానికి రాజకీయ పార్టీలు కూడా సిద్ధంగా లేవు. కాబట్టి ఖచ్చితంగా అర్ధసత్యాలు, అసత్యాలే ఎక్కువ ప్రచారాలు ఉంటాయి. సోషల్ మీడియాలో ప్రధానంగా అవే దాదాపు 100-89% ఉంటాయి. అలాంటి సమయంలో దాని మీద తగినంత శ్రద్ధ, తగినంత కౌంటర్ అటాక్ చేయడానికి తగినంత బలగం, ఇలాంటివన్నీ లేని వైఎస్ఆర్సీపీ హ్యాండ్స్ అప్ అనేసిన పరిస్థితి ఈ ఉదంతంలో మనకు కళ్లకు కట్టినట్టు చాటుతోంది.